తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వాటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుయాషి గౌడ్ గారు. సార్, కాంగ్రెస్ పార్టీ 20 రోజుల పరిపాలన ఎట్లా అనిపించింది? ముఖ్యంగా 6 గ్యారంటీ స్కీమ్లో స్పందన ఎట్లా వస్తుంది సార్? మీరు చెప్పాలి. మాకైతే 4 కోట్ల మంది మహిళలు జీరో టికెట్ పైన ప్రయాణం చేసినాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని మొదటి రోజే చూపించినాడు. ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగింది. 10 లక్షల ఆరోగ్య బీమా పథకం అమలు చేయడం జరుగుతూ ఉంది. మిగతా గ్యారంటీల కొరకు అప్లికేషన్స్ రిసీవింగ్ అనేది ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ప్రజాపాలన పేరుతోటి ప్రజల వద్దకే వెళ్తూ వాళ్ళ అప్లికేషన్స్ వాళ్ళు ఇంటికి ఆఫీసుల చుట్టూ తిరగడం కాకుండా, నాయకుల చుట్టూ కాకుండా వాళ్ళు ఉన్న చోటుకే, వాళ్ళ బస్తీలనే, వాళ్ళ గ్రామాలలోనే, ప్రజలున్న చోటనే అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరేమో అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేశారు, వాళ్ళేమో శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. మేమేమో 3 లక్షల కోట్లే అప్పు చేస్తామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. కాంగ్రెస్ ఏమో తప్పులు తరగగా 6 లక్షల కోట్లు సృష్టించామని చెప్పేసి తప్పులు చెప్తుందని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. మేము 50 లక్షల కోట్ల సంపద సృష్టించాము, అలాగే సంపద పెంచామని చెప్తున్నారు. ఎట్లా చూస్తారండి కేటీఆర్ వ్యాఖ్యల్ని? మీలాంటి ఛానళ్ళ ముందు వాడు కళ్ళు తాగిన కోతిలాగా మాట్లాడుతూ ఉంటే, పిచ్చి గంతులు వేసి పిచ్చి కూతలు కూస్తూ ఉంటే మీరు ప్రశ్నించాలి. చార్మినార్ కేటీఆరే కట్టిండు. నాంపల్లి స్టేషను, సికింద్రాబాద్ స్టేషన్ అతనే కట్టిండు. నిజాం సాగర్ కేటీఆర్ ముత్తాతలు కట్టిర్రు. ఎస్ఆర్ఎస్పి నాగార్జున సాగర్ కేసీఆర్ మామ కట్టిండు. ఇట్లుంది వాళ్ళు మాట్లాడే మాటలు. మీరు వినడం, మమ్మల్ని వచ్చి అడగడం. ఆ వెధవ మాట్లాడేటోళ్ళకి ప్రశ్నించాల్సింది మీరు. సంపద సృష్టించినట్టు రోడ్డు వాడేసినాడు, ఇలా ఎయిర్పోర్ట్ అతనే కట్టిండు. మాట్లాడే మాటలకన్నా అర్థం ఉండాలి. ఇదేంటంటే ఎదురుదాడి అంటారు దీన్ని. అంటే వాడు చేసిన అవినీతి కప్పిపుచ్చుకోవడానికి కొరకు న్యాయపరంగా కేసులు పెడితే జైలుకి వెళ్తారు. కాబట్టి న్యాయ విచారణ ఆదేశించగానే ఇలాంటి ప్రేలాపనలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇట్లాంటి ప్రశ్నలు ముందు అడగాల్సింది వాళ్ళని. 9 సంవత్సరాలు మీరు పీకింది ఏంది, చేసింది ఏంది, ఎవరిని సంపద పెంచారు, ఎవరికి పెరిగింది, అఫిడవిట్లు ఇదిస్తే తెలుస్తుంది. కవితమ్మ ఏ అపార్ట్మెంట్లో ఉండేది, మీరు ఒకసారి ప్రగతి భవన్కి వెళ్ళి చూడండి. రాజసౌదాలు కట్టుకున్నారు. ఎవడబ్బ సొత్తది? ప్రజలు ఎన్నుకున్న దేని కొరకు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత ఇంట్లోకి వెళ్ళి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. వీళ్ళు ఉండే ఇల్లెంత రోడ్ నెంబర్ 12 వెళ్తే మీకు గల్లీలో కనపడుతుంది. స్లమ్స్ల మధ్యన పాత బస్తీలు ఉంటుంది ఆయన ఇల్లు, కేసీఆర్ది. ఆ ఇంట్లో బతికేటోడు. ఇవాళ ఎన్నెన్ని బిల్డింగ్లు కట్టుకుంటూ ఎవన బస్సు అంతా ఎవనే సొత్తది? ప్రజల నుంచి తోసుకున్న సొమ్ము కాదా అది? ప్రజల కొరకు ఎంతమంది 2 బెడ్రూమ్ హౌసెస్ ఇచ్చినాడు? మీరు హామీ ఇచ్చింది ఎంత రుణమాఫీలు చేసినాడు? ఎన్ని ఉద్యోగాలు కల్పించినాడు? అవి మాట్లాడకుండా ఆస్తి సృష్టించిన అయ్యే ఆస్తి, నీ అబ్బా ఆస్తి పెరిగింది నీకు, తెలంగాణ ప్రజలకు కాదు. ఇప్పుడు రైతు బంధు ఎక్కడ, రుణమాఫీ ఎక్కడ అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు సార్. ఇవన్నీ సిగ్గు శరం లేకుండా మాట్లాడే మాటలు. 2 లక్షల ఇల్లు హైదరాబాద్ చుట్టే కడతామని చెప్పి మాట్లాడు. ఎక్కడున్నాయి రాబోయ్? 1000 పడకల ఆసుపత్రులు కడతా 4 నగరాన్ని 43 చుట్టాలు 99 సీట్లు గెలిచినప్పుడు మాట్లాడు. ఏడున్నారు రాబోయ్ అవి జవాబు చెప్తాం. అప్పుడు సిగ్గుంతా నీకేమైనా మాట్లాడడానికి? 20 రోజులకే రైతు బంధు ఎక్కడ, ఇది ఎక్కడ మాట్లాడుతున్నావు? సో కాంగ్రెస్ ప్రభుత్వంలో మిమ్మల్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఎమ్మెల్సీ ఇచ్చి మిమ్మల్ని మంత్రి చేసే అవకాశం ఉందా, లేకపోతే లోక్సభకు వెళ్ళే అవకాశం ఉందా? ఎట్లా చూడొచ్చు సార్ మిమ్మల్ని? ఈ ఊహాగానాలు మానుకొని కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర, రాష్ట్ర ఏర్పాటు ప్రచార కమిటీ చైర్మన్గా కీలక పాత్ర, ఎన్నికలు ఓడిపోయినా కూడా పార్టీ కొరకే పనిచేస్తానని చూపించు చాలు. థ్యాంక్ యూ. ఓకే. సో లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా సిద్ధంగా ఉంది ఎలక్షన్లో? అటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 2.0 పూర్తి సన్నద్ధతతో ఉన్నది. 15 సీట్ల టార్గెట్ తోటి పోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ 15 నియోజకవర్గాలకి 17 మంది నియమించడం జరిగింది. మల్కాజ్గిరి పార్లమెంటు యొక్క సమీక్ష సమావేశం తుమ్మల నాగేశ్వర గారి యొక్క అధ్యక్షతన మంత్రివర్యులు సమావేశం అవ్వడం జరిగింది. దీంట్లో ఏ విధంగా మాకు తక్కువ వచ్చిన ఓట్లని తిరిగి దూరమైన వర్గాలను దగ్గర తీసుకుంటూ, గతంలో లాగా అసెంబ్లీలో ఓడిపోయిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు గెలిచినట్టుగా ఈ అభ్యర్థి నిర్ణయాన్ని కూడా ముఖ్యమంత్రికి వదిలిపెట్టినాం.
వారు నిర్ణయం చేసినట్టుగా పార్టీ నియమించేసిన దాని కొరకు కాంటెస్ట్ చేసిన 7 క్యాండిడేట్లు కూడా పని చేయడం ఆల్రెడీ మొదలుపెట్టడం జరిగింది. సో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం తోడుకొని తెలంగాణలో ఉన్న 17 నియోజకవర్గాలలో కనీసం 15 గెలవాలనేది మా లక్ష్యం. అది నెరవేరుస్తారు కూడా, ప్రజలు మాకు ఆదరిస్తారని కూడా నమ్మకం కలుగుతూ ఉంది. ఎందుకనంటే ఈ జిహెచ్ఎంసీ ఏరియాలో 24 సీట్లలో మాకు ఒక 0 వచ్చింది. ఇక్కడ మళ్ళీ గెలవడానికి కొరకు, పార్టీ బలోపేతం చేయడానికి కొరకు అధినాయకత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈ రాష్ట్ర ఎన్నికల సమయంలో అబ్జర్వర్గా పనిచేసిన మాజీ మంత్రివర్యురాలు ఇవాళ జనరల్ సెక్రటరీగా తెలంగాణ రాష్ట్రానికి నియమితులైన దీపాదాస్ మున్షి గారు త్వరలో రాబోతూ ఉన్నారు. వారికి పూర్తి 119 నియోజకవర్గాలపైన పూర్తి సమగ్ర అవగాహన ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఉప ముఖ్యమంత్రి మిగతా వాళ్ళని కలుపుకొని వారు పార్టీని సమాయత్తం చేయబోతున్నారు. వారి నాయకత్వాన సూచనలతోటి అటు రాహుల్ గాంధీ గారి యొక్క కృషి, ప్రియాంక గాంధీ యొక్క పర్యటనలు, ప్రచారం, మల్లికార్జున ఖర్గే గారి యొక్క పూర్తి నిర్ణయం వారిని కలవడం జరిగింది. వారు కూడా దీనిపైన సమాలోచన చేస్తున్నారు. మనం ప్రశ్నించడం కూడా జరిగింది. ఏ విధంగా గుంటనక్కలాగా కూర్చున్న ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖర్ ఏమైనా కుట్రలు వండుతున్నారని అడగడం జరిగింది. వాళ్ళు చేస్తున్న ప్రచారం కూడా మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగించడం కాకుండా ఇంకా 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నది ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి మాకు విశ్వాసం కలుగుతూ ఉంది. ఇక్కడ తెలంగాణ నుంచి సోనియా గాంధీ గారు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఏకవచన నిర్ణయంతో ఒక రెజల్యూషన్ చేసి పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మొదటి పిఎస్సి సమావేశంలో ఈ అభ్యర్థనని గౌరవ ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారికి పంపించడం జరిగింది. నేను తర్వాత నెక్స్ట్ డే ఢిల్లీకి వెళ్ళినప్పుడు తల్లి సోనియామ్మని కలవడం జరిగింది పార్లమెంట్ హౌస్లో. నేను వారికి నిర్ణయం తెలియపరిచినప్పుడు వారు ఒక చిరునవ్వు నవ్వి ఊరుకుడు తప్ప ఇలా నిర్ణయం ప్రకటించలే. అది వారి నిర్ణయం ఉంటుంది. మా అభ్యర్థన మాత్రం యావత్తు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ, ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఆ తల్లి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుందని చెప్పి మేము వేడుకుంటా ఉన్నాం వారికి. వచ్చే నెలలో అయోధ్య రామమందిర నిర్మాణం ప్రారంభోత్సవము కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఆహ్వానం వచ్చిందా సార్? మీరు పత్రికలు చూస్తుంటారు కదా, చాలా మటుకు ఎక్కడ ఆహ్వానాలు ఎవరికి వచ్చిందనేది. నాకున్న సమాచారం ప్రకారం ఇప్పటిదాకైతే కాంగ్రెస్ పార్టీ, మన ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఆహ్వానం వచ్చినట్టయితే నేను ఎక్కడ చదవలేదు, తెలియదు ఇంకా. సో అది ఇదేదో తన సొంత ఆస్తిలాగా ప్రధానమంత్రి ప్రవర్తిస్తూ ఉన్నాడు. అది జాతి సంపద, ఆదర్శ పురుషుడు. సో రాముని యొక్క ఆలయ నిర్మాణాన్ని అది దేశ ప్రజలందరూ కూడా వర్తిస్తుంది. అది రాజకీయ పార్టీలకు కానీ రాజకీయాలకు సంబంధం లేదు. దానికి మతం అనేది వ్యక్తిగత ఆచారం. అది తమకు నచ్చిన మతాన్ని పాటించడానికి కొరకు ఈ భారత రాజ్యాంగం హక్కును కల్పించింది. ఆ హక్కును కాలరాసే అధికారం వరకు లేదు. ప్రతి హిందూ కూడా గర్వించదగ్గది రాముని ఆలయం ప్రతిష్టాపన జరుగుతున్న క్రమంలో. అది ప్రజలకు చెందాలి, ప్రతి హిందువులకి చెందాలి, భారత ప్రజలకు చెందాలి. కానీ ఒక పార్టీకో, ప్రధానమంత్రికో, బీజేపీ పార్టీకి సంబంధించిన విషయం కాదు.